రాయలసీమ ప్రజలకు హంద్రీనివా ప్రాజెక్ట్ అనేది ఒక వరం లాంటిది. సో, దాని ఆవశ్యకత గురించి ప్రజలకు కాస్త అర్థమయ్యేలా చెప్తారా? హంద్రీనివా ప్రాజెక్ట్ అనేది ఇది ఈనాటి కల కాదు, ఎన్నో దశాబ్దాల కల. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీ నీవా రెండు నదులను కలిపి హంద్రీనివా ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు మొత్తం హంద్రీనివా ప్రాజెక్టుకి సంబంధించి బ్లూ ప్రింట్ ఏదైతే డిపిఆర్ ఉందో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకులు 2004 నుంచి 2014 వరకు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల వెనుకబాటుతనానికి హంద్రీనివా ప్రాజెక్ట్ అనేది గురైంది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4000 కోట్లు కేటాయించి ఫేజ్ 1 ఫేజ్ 2 పనులు దాదాపుగా 80% దాకా పూర్తి చేసే వరకు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4000 కోట్లు హంద్రీనివా ప్రాజెక్టు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం కేటాయించింది 500 కోట్ల లోపే. దానివల్ల ఏంటంటే వెనుకబాటుతనానికి 5 ఏళ్ళు గురైంది. మళ్ళీ నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్లయినా కానీ ఈ టెన్యూర్లో రాయలసీమకు నీరు అందించాలి, హంద్రీనివా పూర్తి చేయాలి, 3 దశాబ్దాలుగా ఇది వెనుకబాటుతనానికి గురవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి, 3000 కోట్లు కేవలం హంద్రీనివా ప్రాజెక్టుకి ఇచ్చి పనుల్ని ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ విజిట్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే ఇట్లా ఒక 3000 కోట్లు కేటాయించారు. ఖచ్చితంగా వచ్చే జూలై నాటికి హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి 6,02,000కు పైగా ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా రాయలసీమలోని 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ హంద్రీనివా ప్రాజెక్టు పనులు సాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా హంద్రీనివా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి డివిజను, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించిన ఎన్నో ప్రాంతాలు దాదాపుగా 25 నియోజకవర్గాలకు పైగా దీని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ఇది పూర్తవుతుంది. తెలుగుదేశం పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితులైన హంద్రీనివా పూర్తి చేసి నీళ్ళు అందించాలని, ఇది పూర్తయితే రాయలసీమలో ఇక నీటి పరవళ్ళు కనిపిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు యొక్క కృషి ఫలితం రేపు రాబోనుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే నీళ్ళు అందించగలిగితే రైతులు బంగారాన్ని పండిస్తారని నమ్మిన సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. నాడు ఏ విధంగా అయితే మనం చూసాం రాయలసీమలో గొల్లపల్లి రిజర్వాయర్ ఏదైతే పెనుగొండ దగ్గర వచ్చిందో దాని ద్వారా కియా ఫ్యాక్టరీ రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ హంద్రీనివా పూర్తయితే ఖచ్చితంగా ఇటు సాగు ఇటు తాగునీరు రావడంతో పాటు అంటే పరిశ్రమలు కూడా రేపు రానున్న రోజుల్లో రాబోతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. దీని ద్వారా ఏదైతే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎందుకు ఇన్ని రోజులు వెనుకబాటుతాను 1996లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు నేడు 2025 అవుతున్నా అంటే ఎందువల్ల వెనుకబాటుతనానికి గురైందంటే ఆనాడు కాంగ్రెస్ పాలకులు జలయజ్ఞం అని ధనయజ్ఞం చేసి ప్రాజెక్టులను గాలి కుదిలేశారు. మొన్నొచ్చిన వైసీపీ ప్రభుత్వం కమిషన్ల కోసం పట్టించుకోకుండా వాళ్ళేదో కమిషన్లు తీసుకొని అంటే అంతంత మాత్రం చేయడం వల్ల వెనుకబాటుతనానికి దాదాపుగా 15 ఏళ్ళు వెనుకబాటుతనానికి గురైంది ఈ ప్రాజెక్టు. నాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ హంద్రీనివా ప్రాజెక్టు యొక్క పనులను యుద్ధ ప్రాతిపదికన సాగించిందని చెప్పొచ్చు. ఇది పూర్తవుతుంది హంద్రీనివా, రాయలసీమలో జలపరవళ్ళు ఇంక నుంచి కనిపిస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ అంటారు కదా, మరి గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాజెక్టు పైన ఎందుకు దృష్టి సారించలేదు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమ బిడ్డని అని చెప్పుకుంటాడు. ఆయన రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమకు పట్టిన శనిగడ్డ, సెగగడ్డ అని చెప్పి అంటాను. ఎందుకంటే ఆయన రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమలో రక్తాన్ని బారిస్తే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో నీళ్లను పారించాలి అనే లక్ష్యంతో పనిచేశారు. రాయలసీమలో పట్టుకోవాల్సింది కత్తి కాదు, రాయలసీమలో పట్టాల్సింది కలం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నమ్మిన సిద్ధాంతం ఈ విధంగా పనిచేసింది. నాడైనా నేడైనా నేడు ఈరోజు రాయలసీమలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు మన భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రపంచం గర్వించదగ్గ కంపెనీలు ఈరోజు రాయలసీమలో వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క కృషి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, లోకేష్ గారి యొక్క కృషి. ఈరోజు చూస్తే రాయలసీమలో కార్ల కంపెనీలు తయారవుతున్నాయి, అదేవిధంగా మొబైల్ కంపెనీలు, ఏ విధంగా అయితే మనం వాషింగ్ మిషన్లు, టీవీలు ఈ కంపెనీలన్నీ ఇక్కడ పెడుతూ ఉన్నారు, ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. ఏ రోజు ప్రపంచంలో దొరికే ఏ వస్తువైనా మేడ్ ఇట్ ఫర్ ఆంధ్ర అనే విధంగా
ఈరోజు జరుగుతూ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కృషి, రాయలసీమకు తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం, ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఈరోజు సీమ బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి, అదే సీమ పైన పుట్టిన వ్యక్తి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిన్న పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ జిల్లాలో పుట్టకపోయినా ఈ జిల్లా అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ జిల్లాలో ఏ రోజు ఇజ్రాయెల్ అనే దేశం ఎక్కడుందో తెలియని రోజుల్లో మేము ఆ దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక రీసెర్చ్ చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీని డ్రిప్ని తీసుకొని వస్తే ఈరోజు మన రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కానీ మన ఉద్యానవన పంటల్లో మనం డ్రిప్ వాడి మనం లాభాలు సాధిస్తున్నాం. దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ జిల్లాలో ఏ అభివృద్ధి చూసినా ఈ అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మార్క్ కనిపిస్తుంది. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి మార్క్ కనిపిస్తుందని చెప్పి నేను పయ్యవల కేశవ్ గారు, అనంతపురం జిల్లా బిడ్డ, చెప్పడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మాటలు చెప్పరు, చేతల్లో చూపిస్తారు పనులు. ఈరోజు హాంద్రినివా అయినా, రేపు గాలేరు నగిరి అయినా, లేదా ఇంకొకటి మనం ఏ పథకం తీసుకున్నా, ఆవుకు టన్నలైనా, పురుషోత్తపట్నం ఏ పథకం తీసుకున్నా ఖచ్చితంగా దాంట్లో రాయలసీమలో కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ మార్క్ క్లియర్ కట్. థ్యాంక్స్ అండి.